గలిలయ సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద గాలి తుఫాను వచ్చింది. అయితే శిష్యులు భయభ్రాంతులైపోయారు. ఆ అలలు చూసి కెరటాలు చూసి భయము చెందుతూ చనిపోతామేమోనని భయపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక్కసారిగా ఆ తుఫాను గద్దించారు. వెంటనే ఆ తుఫాను నిమ్మళమైంది. శిష్యులైనటువంటి వారు సంతోషించారు. కనుక నీ జీవితంలో తుఫాను లాంటి శ్రమలు ఉన్నాయా? తుఫాను లాంటి ఇబ్బందులు ఉన్నాయా? తుఫాను లాంటి బాధలు ఉన్నాయా? యేసు ప్రభువారిని విశ్వసించు. యేసు ప్రభువారిని నువ్వు స్మరించు. ఎలాంటి బాధలైనా, ఎలాంటి కష్టాలైనా, తుఫాను లాంటి సమస్యలైనా, శ్రమలైనా కూడా ఎలాగైతే సద్దుమణిగాయో అలాగే నీ జీవితంలో ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందుతావు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా సద్దుమణుగుతుందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్టి దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాదా. గాడ్ బ్లెస్ యూ.